ప్రైజ్ ది లార్డ్. బహుశా ఒక 400 సంవత్సరాలు దేవుని స్వరము ఇశ్రాయేల్ దేశంలో వినపడలేదు. వారు ఎంతగా మరి శాస్త్రాలు, గ్రంథాలు ప్రతిదినము దేవుని ధర్మశాస్త్రము మరీ చదువుతున్నప్పటికీ, వారి ప్రార్థనలు చేస్తున్నప్పటికీ దేవుని స్వరం వారికి వినపడలేదు. 400 సంవత్సరాల తర్వాత తిరిగి యోహాను ద్వారా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. వారికి వినపడుతుంది. యోహాను బోధ పశ్చాత్తాపడం అన్నటువంటి బోధ. ఆయన మారు మనసు పొందండి, లేదా మనసులో పూర్తిగా మార్పు రావాలి అని. మనసు ఎలాగైతే ఈ పక్క నుంచి ఆ పక్కకి తిప్పినట్టుగా పూర్తిగా మీలో మార్పు రావాలని. ఈ మార్పులో మీ మార్గమును సరిచూచుకొనండి, ఒకసారి ఆలోచించండి, తిరిగి సరైన ఆలోచనలు కలిగి సరైన మార్గంలోకి రండి అన్నటువంటి విధంగా యోహాను బోధలు ఉన్నాయి. ఆ బోధ ఏదో కొత్త బోధ కాదు, కానీ యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. అదే సువార్త. ఎలాగైతే పశ్చాత్తాపడి క్రీస్తు దగ్గరికి రండి అని యేసుకు సూచనగా ముందు వచ్చి యోహాను బోధిస్తున్నాడు. జకర్యా ప్రవక్త ప్రవచించినట్టుగా, ఆ దినమున పాపమును అపవిత్రమును పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసులందరి కొరకు ఊట ఒకటి తీయబడును అని ప్రవక్త ద్వారా ఎలాగైతే ముందుగా ప్రవచించబడిందో దానికి నిదర్శనంగా చెప్పబడుతూ యోహాను వారికి బోధిస్తున్నాడు. ఈ విధంగా చేసినప్పుడు నిన్ను నీవు సరిచేసుకొని దేవుని ఎదుట సరిగా కనపడతావు, దేవునికి నీవు అంగీకారంగా ఉంటావు, దానికి నిదర్శనంగా నీ పాపములన్నీ కడిగివేయబడతాయి అన్నట్లుగా బాప్తీసంతో సూచనగా వారికి చెప్తున్నాడు. నీ మనసు నా మనసు పూర్తిగా ఈ పక్క నుంచి ఆ పక్కకు మారితేనే తిరిగి దేవుని యొక్క స్వరం మనం వినగలుగుతాం. ప్రతిదినము వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఎన్నో సందేశాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ మనకు వినపడట్లేదు అంటే ఈ పక్క నుంచి ఆ పక్కకి తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను చేస్తున్నటువంటి బోధ నీ కోసమే, నా కోసమే అని యేసు కోసం మనల్ని సిద్ధం చేస్తున్నటువంటి విధంగా ఉంది. కాబట్టి అంగీకరించి దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీవు మా కోసం తెచ్చిన సువార్త నిమిత్తమే నీకు వందనాలు. మా మనసు ఇంకనూ మీకు దూరంగా ఉన్న ఎడల మమ్మల్ని సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభా. నీ యొక్క పశ్చాత్తాపం, మారు మనసుకు సరైన పశ్చాత్తాపం మాలో పుట్టించి నీకు అంగీకారమైన యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని చేసుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.